తెలంగాణ కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కాబోతోంది. కేబినెట్ లో రైతు భరోసా, రుణమాఫీపై ప్రధానంగా చర్చించబోతున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాల ఆధారంగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీకి 30,000 కోట్లు, అలాగే భరోసాకి 7,000 కోట్లు అవసరం అవుతాయి. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లోనే జరగబోతోంది. రైతు భరోసా, రుణమాఫీపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాలు మాఫీ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా అదే అంశంపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైతు రుణమాఫీకి సుమారు 30,000 కోట్ల రూపాయలు, రైతు భరోసాకి మరో 7,000 కోట్ల రూపాయలు అవసరం ఉండగా నిధుల సేకరణ ఎలా చేయాలి అనే అంశంపైనే మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. విడతల వారీగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరోవైపు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నట్టు సమాచారం. కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొదటగా 1,00,000 వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయబోతున్నారు. ఆ తర్వాత 1,50,000 వరకు అమలు చేసే అవకాశం ఉంది. ఈ 2 దశల్లోనే సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ జరుగుతుంది. ఇక 2 లక్షల వరకు ఉన్న వారికి తర్వాత 2 దశల్లో మాఫీ చేయాలని ఆలోచిస్తున్నారు. జూలైలో బడ్జెట్ ని ప్రవేశపెట్టి రుణమాఫీకి నిధులు సమకూర్చే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రధానంగా రుణమాఫీ, రైతు భరోసా ఈ 2 అంశాలకు సంబంధించి కేబినెట్ ఇవాళ మరి కాసేపట్లో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏమని చెప్తున్నారా? రైట్, డైరెక్ట్గా సీఎంఏ చెప్తున్నారు. కేవలం రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి ఈరోజు క్యాబినెట్ సమావేశం కానుంది. సో ఆ క్యాబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. రుణమాఫీకి సంబంధించిన అప్రూవల్ను క్యాబినెట్లో పెట్టబోతున్నాం అనేది సీఎం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే జాయినింగ్ సందర్భంగా మాట్లాడిన మాటల్లో స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడున్న దాంట్లో రుణమాఫీకి ఎంత అవసరం కాబోతున్నాయి, ఎన్ని నిధులు అవసరం కాబోతున్నాయి, ఎంత నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఇంకెక్కడి నుంచి నిధులు సమీకరించుకునే అవకాశం ఉంది అనే దానిపైన, ఆ సాధ్యాసాధ్యాలపైన ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించనుంది. దాంతోపాటుగా 30,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. అట్లాగే మరో 7,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు అవసరం ఉంది. సో దీన్ని ఎట్లా సమీకరించాలి అనే దానిపైన ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటుగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ రైతు రుణమాఫీకి సంబంధించి విడతల వారీగా ఎలా చేయొచ్చు, అట్లాగే పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఈ గైడ్లైన్స్లో కొన్ని వర్గాలను మినహాయిస్తూ చెప్పారు. సో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు తెలంగాణ ప్రభుత్వంలో అనేది అయితే క్యాబినెట్ డిసైడ్ చేయనుంది. మొత్తానికి 4 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. మెయిన్ ఫోకస్ అయితే కేవలం రుణమాఫీ, రైతు భరోసా, అట్లాగే విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూలు, దాంతోపాటుగా కొన్ని మిగతా పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం క్యాబినెట్ ఫోకస్ చేయనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.